అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఇంట్లోనే చాలా ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్‌ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు కదా! ఈ ఐస్ క్రీమ్‌ని అయితే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీరు కూడా చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఈ ఐస్ క్రీమ్‌కైతే అంగన్వాడీలో ఇచ్చే పాలనైతే వాడాను. ఈ ఐస్ క్రీమ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను 1 లీటర్ పాలైతే తీసుకున్నానండి. ఈ లీటర్ కూడా వేయలేదు నేను. హాఫ్ లీటర్ పాలతో అయితే చేశాను. ఇక్కడ చూసారా అంగన్వాడీ మిల్క్ అండి. ఈ పాలల్లోంచి అయితే ఒక హాఫ్ లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక గిన్నెనైతే తీసుకోండి. మీరు ఐస్ క్రీమ్ ఎందులో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో అదే గిన్నెనైతే తీసుకోండి. ఇక్కడ నేను ఇది పావు లీటర్ పడుతుందండి గ్లాస్ వచ్చి. ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు పాలైతే తీసుకున్నాను నేనిక్కడ. ఇదిగో చూసారా? ఇలా 2 గ్లాసుల పాలైతే ఈ గిన్నెలోకైతే తీసుకున్నాను. ఇందులో నుంచే కొద్దిగా పాలనైతే తీసుకోండి. ఒక 5 స్పూన్ల వరకు పాలని ఇలా గ్లాస్‌లోకైతే తీసుకోండి. ఇప్పుడు ఈ పాలనైతే స్టవ్ పై పెట్టి చక్కగా మరిగించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ మరిగించండి. మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టి ఒక్క 10 నిమిషాలైతే చక్కగా ఇలా కలుపుకుంటూ మరిగించండి ఈ పాలైతే. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా పాలైతే మరుగుతూ ఉన్నాయి కదండీ! ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇందులోకి పంచదారనైతే తీసుకోండి. 3-4 స్పూన్లయితే షుగర్ తీసుకొని చక్కగా ఈ పాలల్లో వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి. మనకి పంచదార కరిగితే సరిపోతుందండి. ఇదిగో చూసారా? ఇలా వేసి చక్కగా ఇలా మిక్స్ చేయాలి. మనకి చుట్టూ మీగడ ఏర్పడుతుంది కదండీ! ఈ మీగడని చుట్టూ తీసి ఇందులోనే పాలల్లోనే కలుపుతూ రావాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. ఇందులోకే కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను నేనిక్కడ. ఇక్కడ 4 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అయితే వేయండి. ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదండీ పాలు. ఈ పాలనైతే ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. మొత్తం గడ్డలు లేకుండా చక్కగా ఈ పాలనైతే ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ చేయాలి ఇలా. అదిగో చూసారా? ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసిన పాలనైతే ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే గడ్డలు కడుతుంది. మనకు చూసారా క్రీమీ క్రీమీగా ఈ స్ట్రక్చర్ అంటే ఎలా వస్తుందో. ఇదిగోనండి. ఒక 5 నిమిషాల్లో మనకైతే రెడీ అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేయండి. మీ దగ్గర లేకపోతే ఇలాచీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. మొత్తం ఇలా మిక్స్ చేయండి. గడ్డలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇదిగో చూసారా? చక్కగా ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టండి. మీరు మిక్సీని అయితే ఒక్కసారి ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టండి, ఒకేసారి పట్టొద్దు. ఇప్పుడు ఈ రెడీ అయిన మిశ్రమం ఉంది కదండి, ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్దే తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. ఇందులో అయితే వేస్తున్నాను నేను. ఈ అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోనండి, మిగిలినదైతే ఇందులో వేసుకుంటున్నాను. ఏదైనా బాక్స్ ఉంటే మీరు అందులో అయినా వేసుకోవచ్చు. ఇలా మూత అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను నేను. ఒక 3 అవర్స్ తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగో చూసారా? 3 అవర్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను.
ఐస్ క్రీమ్ అయితే గట్టి పడ్డది కదా. ఇప్పుడు ఇదే స్పూన్తో చక్కగా ఇలా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేయండి. లేదు అంటే మీరు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవచ్చు చక్కగా. నేను ఇక్కడ ఈ స్పూన్ తోటే ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి చక్కగా. ఇదిగో చూసారా, మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేస్తున్నానండి. మరొక 3-4 గంటలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీకు మళ్ళీ ఒక 3 గంటల తర్వాత అయితే నేను తీసి చూపిస్తాను. 3 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. ఇదిగో చూసారా ఎంత బాగుందో. నేను ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ చేయలేదండి. ఇక ఇందులోదైతే తీస్తున్నాను. ఇదిగో చూసారా ఎంత బాగుందో. మనం బయట పిల్లలకి తెచ్చి పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.